ఫ్రెండ్స్ నాకు అంటే ఇప్పటివరకు అంటే చెయ్యాలని ఐడియా రాలేదు. ప్లస్ వచ్చినా కూడా ఇప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే కొద్దిగా నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ రీసెర్చ్ చేశాను. ప్లస్ ఆయన నక్షత్రం కొద్దిగా ఆరుద్ర. నేను యాక్చువల్లీ జూపిటేరియన్ కాబట్టి నాకు కొద్దిగా మ్యాచ్ అవుతుందని. అలాగే నాకు కొందరు కాల్ చేసి అంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం మీద కూడా ఒక రీసెర్చ్ చెప్పమన్నారు. నాకు కూడా ఎందుకో ఇంట్రెస్టింగ్ ఈరోజు చెప్పాలనిపించి నేను ఆ చార్ట్ మీద నా రీసెర్చ్ చెప్పడానికి ఈరోజు చేస్తున్నాను. ఎందుకంటే ఈయన 4 టైమ్స్ మనకి సీఎంగా చేశారు. ప్లస్ మీకు తెలుసు అంటే యాక్చువల్గా ఆయన ఇది 4th టైము సీఎంగా జరగడం, ఆయన లైఫ్ ఎలాగా టర్నింగ్స్ తీసుకుంది, దానికి జరిగిన మేజర్ ఈవెంట్స్. ఇందులో నేను ఏదైతే ఆయన జాతకం ఇప్పుడు తీసుకోబోతున్నానో ఇది ఆన్లైన్ డేటాని బేస్ చేసి ఉన్నది. ఇందులో నేను తీసుకుంటున్నది అయితే నక్షత్రాన్ని రాశిని ఏం తీసుకోవటం లేదు. బట్ తీసుకుంటున్న సంవత్సరం తారీఖు వాటిని అంటే రవి యొక్క ఇది అంటే రవి ప్లేస్మెంటు, రవి నుంచి గురువు నుంచి శని నుంచి నేను జాతకం అనేది రాజయోగం జరిగిపోయింది కాబట్టి నేను దాన్ని డీటెయిల్గా అనలైజ్ చేసి మీ అందరికీ నేను చెప్తాను. ఇందులో చాలా డెప్త్ ఉన్న సీక్రెట్స్ ఉంటాయి. ఆస్ట్రాలజీని అర్థం చేసుకోండి, మీ రాజయోగాలకు కూడా యాక్టివేట్ అవ్వడానికి ఉపయోగపడచ్చేమో. మీరు బాగా గమనించి చూడండి ఫ్రెండ్స్. మనకి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయిన దగ్గర నుంచి దానికి ముందు జరిగిన ఈవెంట్స్ దగ్గర నుంచి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ డెప్త్గా వెళ్ళడానికి టైము ప్లస్ వీడియో పోర్టల్ సరిపోకపోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఆన్లైన్లో తీసుకున్న ఇప్పుడు గమనించినట్టయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను చంద్రబాబు నాయుడు గారిది డేట్ ఆఫ్ బర్త్ April 27, 1951. నేను ఇక్కడ ఆయన జాతకంలో నేను మేజర్ తీసుకుంటున్న ప్లేస్మెంట్స్ రవిది, శనిది, గురువుది తీసుకుంటున్నాను. దీన్ని తీసుకుంటూ నేను ఈయన యొక్క రాజయోగాల యాక్టివేషన్లో ఉన్న ఫార్ములాస్ని వాటిని కూడా నేను మీకు అంటే వివరణ అనేది ఇస్తాను. ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే మీరు ఇప్పుడు గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయింది ఏ ఇయర్ అనేది మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. ఆయన 95లో అయ్యారు. 95లో అవ్వడానికి గల 3 ఇయర్స్ ముందు ఇప్పుడు ఎలాగైతే సీఎం అయ్యారో అదే ట్రాన్సిట్లో ఉన్నారు. అంటే కుంభంలో ఉంది, కుంభంలో శని 95లో ఉంది, 93లో ఉంది, 1993 కుంభంలో రాహు ఉన్నప్పుడు. మీకు అప్పుడు ఆయన మీద సొంతగా రామారావు గారితో జరిగిన గొడవలు, రామోజీరావు గారితో జరిగిన సపోర్ట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు కూడా 2023లో కూడా ఆయన అరెస్ట్ అయింది. ఆయనకి జరిగిన అవమానాలు మీకు గుర్తుండి ఉంటుంది. 93, 2003 అంటే కరెక్ట్ 30 ఏళ్ళు అయింది ఎగ్జాక్ట్గా ఈ ఈవెంట్ జరిగి. ఈ ఈవెంట్ మీరు గమనించినట్టయితే ఈ రెండింటికి శని శాపిద్దోషం అని ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా. శని రాహుల్ కలిస్తే ఆయన లైఫ్లో శాపిద్దోషం లాంటిది అనమాట. బట్ రాజయోగం పట్టడానికి మ్యాక్సిమం కారణం ఎందుకు అయిందనేది చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీన రాశిలోకి వెళ్ళే శని ఈయనకి యోగానికి కారణం అనమాట. యోగానికి కారణం ఇదే విషయంలో ఇదే కాంబినేషన్ ఆయనకి బెడిసి కొట్టింది, ఈయనకి యోగ కారణం అయింది. ఇప్పుడు కూడా ఎలక్షన్ టైం వచ్చినప్పటికీ ఈయనకి ఫేవరబుల్ డేట్స్లో జరగడం, అలాగే పల్స్ మారిపోతుంది అన్నాను కదా. పల్స్ మారిపోవడం అంటే సపోర్ట్స్. ఇక్కడ జనరల్గా రామోజీరావు గారు సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ రామోజీరావు గారిది సపోర్ట్ ఉంటుంది ఇక్కడ 93లో. ఇక్కడ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండెడ్ సపోర్ట్స్ అనేది మస్ట్ అనమాట ఈ జాతకంలోని. మీరు 93లో ఏదైతే యోగం ఉందో అది గమనించవచ్చు. దాని తర్వాత 2023లో కూడా కుంభంలో శని ఉన్నప్పుడు ఇలాంటి అవమానకరమైన విధానం ఈ జీవితంలోకి రావడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇంత గమనించిన తర్వాత నేను ఒక చిన్న టిప్ చెప్తాను. టిప్ అంటే 23. ఇప్పుడు అదే 24లోని మరి ఇదే శని యొక్క స్థితిని మనం గమనించినట్టయితే
మేన్ రాశిలోకి ఎంట్రీ అనేది జరుగుతూ ఉంటుంది. మేన్ రాశిలోకి ఎంట్రీ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ యాక్చువల్గా ఇది అప్పుడు జరగలేదు. టు బీ ఫ్రాంక్గా ఏంటంటే 24లో జరగలేదు, ఇది 25లో జరిగింది. 25లో మీన రాశిలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి రాజయోగం ఎలాగా అని అంటారా? శుక్రుడి మీద గురువు యొక్క గోచారం ఈయనకి కలిసి వస్తుంది. జూపిటర్ యొక్క గోచారం ఈయనకి కలిసి వచ్చినట్టు అనమాట. ఎందుకంటే ఈయనున్న ప్లేస్మెంట్ నుంచి ఇక్కడికి మీకు ఆయనకి జరిగిన గొప్ప అంటే 95లో ఆయనకి సాటర్న్ ఇక్కడ ఉన్నారు. సాటర్న్ ఎక్కడ జన్మ గురువు మీద ఉన్నారు. ఫస్ట్ టైం సీఎం ఎప్పుడయ్యారు? మేన్ రాశిలోకి శని ప్రవేశించినప్పుడు అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు. ఎందుకు ఈ సీఎంగా ఉన్నారు మీకు ఒక ఐడియా అంటే సాటర్న్ వైజ్ వచ్చి ఉంటుంది. ఆయన సీఎంగా ఇక్కడ నుంచి మీరు గమనించినట్టయితే ఫస్ట్ టైం ఆయన సీఎం అయినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి 5 years కంప్లీట్ అవుద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 years కంప్లీట్ అవుద్ది. టు బీ ఫ్రాంక్గా ఏంటంటే టోటల్ 10 years. మీరు గమనించినట్టయితే 95 నుంచి 96, 97 ఇక్కడికి 2000. ఇక్కడ మీరు గమనించినట్టయితే 2003లో ఆయనకి ఒక విధ్వంసం జరిగింది. ఆయనకి ఏంటంటే బ్లాస్ట్ జరిగింది, అలిపిరి బ్లాస్ట్ జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆయనకి సీఎం అయ్యే యోగం పర్ఫెక్ట్గా వెళ్ళిందనమాట. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సీఎం అయ్యాక 2004 ఇది శని యొక్క బలం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా డ్రాస్టిక్గా పడిపోయింది. 2004 నుంచి మీకు ఆల్మోస్ట్ 2004 నుంచి 14 అంటే ఆల్మోస్ట్ మీకు 2014కి శని వచ్చి మీరు గమనించినట్టయితే ఆయన మళ్ళీ ఇక్కడ వరకు మళ్ళీ నిలదొక్కిపోయారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఆయనకి ఎలాగ రాజయోగం వచ్చిందంటే మీరు గమనిస్తే ఇక్కడ స్టార్ట్ అయిన రాజయోగం ఆల్మోస్ట్ ఆయన్ని అంటే ఇక్కడ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఎండింగ్లో స్టార్ట్ అయిన రాజయోగం వృశ్చికానికి మళ్ళీ మేషాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మళ్ళీ కొద్దిగా బెడిసి కొట్టింది. ఇది ఎప్పుడు 2019లో మళ్ళీ ఆయనకి రాజయోగం చిన్నది బెడిసి కొట్టింది. ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే 2004 నుంచి 2014 శని ఇక్కడ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఆయనకి స్టార్ట్ అయ్యి గ్రాఫ్ ఇక్కడ వరకు ఫుల్ టైట్గా నడిచింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన ఒక 5 years చేశారు 19 వరకు. మళ్ళీ 19లో ఆయనకి పదవీ గండం వచ్చింది. పదవీ గండం రావడానికి ముందు మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే మనలో ఫస్ట్ టైము ఏదైతే వీడియోలో మాట్లాడుకున్నామో ఆయన శని మీద రాహు శాపిత దోషం లాంటిది అనమాట. అంటే రైవరీస్ ఉంటాయి, బలం తగ్గడం ఇవన్నీ ఉంటాయి. బట్ వాటిలన్నిటిని కూడా ఆయన అధిగమించి 2024లో ఆయన సీఎం అయ్యారు. 2024లో సీఎం అయ్యేటప్పుడు మీకు చెప్పాను కదా శని మీన రాశిలో ప్రవేశం జరిగే ముందు జరిగిందనమాట. అప్పుడు కూడా గురువు ఆయనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్తో ఉండడం వల్ల జరిగింది. మరి ఇప్పుడున్న స్ట్రాటజీస్ అన్నీ అప్పుడు ఎందుకు వర్క్ చేయలేదు, ప్లస్ ఈ జీవితంలో ఈ రాజయోగం ఎలా పనిచేసింది, ఆయనకి ఎవరు అంటే వ్యక్తిగతంగా ఆయన యొక్క ఐడియాలజీ పబ్లిక్ మీద ఈరోజు ఆయన డెవలప్మెంట్స్కి అన్నిటికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చక్కగా వివరిస్తాను. ఫ్రెండ్స్ మనం ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కన్నా ఆయన చేసిన పనులు ఐటీ సెక్టార్ కోసం మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. ఐటీ సెక్టార్ ఎందుకు, దానికి కారణాలు ఏంటి, ఆయన అంత డెవలప్మెంట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్ మీరు ఆయనది నేను ఎప్పుడు కూడా నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా నేను ఆయనకు బలం చెప్తూ ఉంటాను. ఏంటంటే శుక్రబలం అంటే ఏంటంటే జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీని నేను ఎక్కువ శుక్రుడితో పోలుస్తాను. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం గమనించినట్టయితే ఆ యోగం ఉన్న వాళ్ళందరూ ఈయనకి ఒక రాజయోగాన్ని కల్పిస్తారు. ఆ రాజయోగాన్ని మీకు చెప్పాను కదా, రవి వలన
శని వలన ఈయన కలుగుతూ ఉంటుంది, శుక్రుడు వలన మీకు. ఎందుకంటే ఈ కనెక్షన్ అంతా కూడా ఇక్కడే ఉంది మీరు గమనిస్తే. నేను జనరల్గా ఈయనకి ఫస్ట్ లైఫ్లోని సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేసినప్పుడు అంటే ఉన్న ఆయనే ఈయనకి ఒక గురువు లాంటి వ్యక్తి అనమాట. అలాగే దాని తర్వాత ఆయన ఎవరినైతే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారో రామారావు గారు కూడా సినిమా బ్యాక్గ్రౌండెడ్ పర్సనాలిటీ, ప్లస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఆయన ఒక పార్టీ పెట్టారు. ఈరోజుకి ఆ పార్టీలోనే ఈయన ఉండి ఒక మేజర్ పర్సన్ అంటే రామారావు గారి కన్నా కొద్దిగా ఒక పెద్ద స్థాయిలోనే ఒక పార్టీని కాపాడారని చెప్పొచ్చు. ఆ ఫౌండేషన్స్ అన్నీ ఆయనకి ఏ కాంబినేషన్ వల్ల మీకు స్టార్టింగ్ రామోజీరావు గారు లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి యొక్క సపోర్ట్ ఈయన జాతకంలో చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలాగే సెకండ్ మన ఎన్టీ రామారావు గారి అంటే పెట్టిన పార్టీ కాబట్టి దాని బలం, అలాగే మన బాలకృష్ణ గారు అంటే ఆయన కూడా వియంకుల వారు అవడం వలన ఆ బలం, అంటే శుక్రబలం. శుక్రుడు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన బలాన్ని ఎక్కువ ఎందుకు ఇచ్చేస్తున్నానంటే గురువు ఉన్నది కూడా మీన రాశిలో ఉన్నాడు, అలాగే శుక్రుడు బలంగా తన స్వక్షేత్రంలో ఉన్నాడు, రవి ఉచ్చలో ఉన్నాడు. అంటే రవిని నేను యాక్చువల్గా ఏంటంటే ఆ సినిమా స్టార్స్తో పోలుస్తూ ఉంటారు చాలామంది. పదవి అవ అంటారు, నేను పదవిని వాటిని కన్సిడర్ చేయను. పదవి కారకుడైతే శని గురువులే. మ్యాక్సిమం రవి ఏంటంటే ఆకర్షణకిను అంటే ఒక రకమైన యోగాన్ని అంటే బలంగా చేసుకోవడానికి. రవి ఉచ్చ శుక్రుడు స్వక్షేత్రంలో బలస్తుడు. ఈయనకి శుక్రబలం వల్ల కలిగినటువంటి లాభాలు మీకు ఒక ఐడియా ఉన్నట్టు. శని ఇక్కడ దశమ దృష్టితో మీరు గమనించినట్టయితే కమ్యూనికేషన్ చూస్తున్నాడు, ఐటీ. ఇప్పుడు మనం ఐటీని దీంతోనే చూస్తాం. అలాగా మీకు అతని యొక్క చెప్పాను కదా, గురువు మీద శని దృష్టి, శని మీద గురువు దృష్టి కలిగి ఉన్నాయి. ప్లస్ అలాగే మీకు చూసినట్టయితే గురువు యొక్క నవమ దృష్టి వృశ్చికంలో ఉంటుంది, వృశ్చికం మీద ఉంటుంది. శని యొక్క దృష్టి ఇక్కడ వృశ్చికం మీద ఉంటుంది. మీరు గమనించినట్టయితే ఈ రెండిట్ల మీద ఈ దృష్టి ఎప్పుడైతే కలిగిందో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న వ్యక్తులు అని చెప్తాం. అలాగే ఇక్కడ మీకు దశమ దృష్టి చాలా ఇంపార్టెంట్. దశమ దృష్టి కూడా బుధుడికే అయింది, ఆయన ఉంటున్న ఇది కూడా బుధుడే అయింది, అంటే కన్యా కూడా బుధుడే అయింది. మీరు ఇక్కడ ఉన్నప్పటికీ యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లోకి రావాలి అయినా, మరి మెడికల్ ఫీల్డ్లోకి ఎందుకు రాలేదు దానికి అనే కారణం కూడా మీరు గమనించినట్టయితే ఇక్కడ కూడా కుజుడి యొక్క సంబంధం కలిగింది. కుజుడు ఇంట్లోనే బుధుడు, రవి, కుజుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. అంటే ఈ డేట్లో ఉన్న గ్రహాలు అన్నమాట. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనం అనుకుంటున్న రవి, కుజ, శుక్ర సంబంధాలు అన్నీ కూడా కంటిన్యూగా ఉన్నాయి. గురువుకి రెండో ఇంట ఈ శుక్ర సంబంధం ఇవన్నీ కలిగి, అలాగే వృశ్చికాన్ని ఎప్పుడు యాక్టివేట్ చేస్తూ ఉన్నాయి. ఆయన చేస్తున్నవన్నీ ట్రాన్స్ఫర్మేషన్సే. మీరు గమనించినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలంటే జూపిటర్ గురువు బ్లెస్సింగ్స్ మస్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని కానివ్వండి, లాయర్స్, ఇప్పుడు లాయర్స్ మీరు కేసు వాదించేటప్పుడు చూస్తే రెండు వైపులా న్యాయం ఉంటుంది. మర్డర్ చేసిన వాడి వైపు ఉంటుంది, హత్యకు గురైనాడు తరపున లా అనేది ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు కూడా దెబ్బతినకుండా ఆయన చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు మాట్లాడుతూ ఉండడమే జరిగింది. కానీ శని యొక్క దశమ దృష్టి ఆయన ఏదైతే స్థాపించారో ఐటీ, అది చాలా పెద్ద వ్యవస్థగా అంటే కీర్తించడానికి కారణం ఏంటి? శని యొక్క దశమ దృష్టి. అంటే మీకు ఆ దశమ దృష్టి చాలా ఇంపార్టెంట్. శని యొక్క దశమ దృష్టి ఇక్కడ మీకు అలాగే గమనించినట్టయితే గురువు యొక్క నవమ దృష్టి కూడా కుజుడి మీద పడడం. ఇక్కడ మీరు కుజుడిని కూడా మీరు కన్సిడర్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కూడా కర్కాటకం మీద పడింది. మీరు కర్కాటకం మీద పడినప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే జనరల్గా ఏంటంటే దీన్ని ఫైనాన్స్ కోసం చెప్తాం. ఆయనకి ఫైనాన్షియల్ ఎలిగేషన్స్ చాలా వచ్చినా కూడా ఏ రోజు కూడా యాంటీగా ఎవరు కూడా ఇది కరప్షను ఇది అని నిరూపించకపోలేని అంత స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అదృష్టం అంటాను నేను దీన్ని. గురువు యొక్క పంచమ దృష్టి అదృష్టం. అలాగే ఈయన చేసిన ప్రతి కర్మకి గురువు యొక్క సంబంధం కలగడం వల్ల ధర్మకర్మాధిపతి యోగం. ఫౌండేషన్స్ ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వవు. శని ఇక్కడ స్ట్రాంగు, ఇక్కడ ఆరో ఇంట శని స్ట్రాంగు, తన స్వక్షేత్రంలో గురువు స్ట్రాంగు. ఆయనకి స్పిరిచువాలిటీ లేదు, అది మీకు తెలుసు. కానీ ఎన్లైట్మెంట్ ఉంటుంది. ఎన్లైట్మెంట్ అంటే
ఎలాగుంటే జరుగుబాటు ఉందనే జ్ఞానం ఉంటుంది ఆయనకి. అంటే ఇప్పుడు స్వామీజీలు లేకపోతే కొన్ని ప్లేసెస్ ఆయనకు ఉండే లైఫ్ స్టైల్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఎందుకు ఆ లైఫ్ స్టైల్ మీద ఎందుకు ఉంటుందంటే గురువు స్వక్షేత్రము, శుక్రుడు స్వక్షేత్రం, అంటే ఇద్దరు గురువులు బలంగా ఉన్నారనమాట. అంటే లైఫ్ స్టైల్ ఉంటే లైఫ్ బాగుంటుంది, లేకపోతే లైఫ్ స్టైల్నే పాటించాలని. అది మీకు సింబాలిక్గా చెప్పాలంటే ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటివరకు మూవీ ఫీల్డ్ ఉన్న పర్సనాలిటీస్ని, మూవీ ఫీల్డ్ ఉన్న పొజిషన్స్ని ఆయన వదులుకోకపోవడం అనేది మీకు అర్థమవుతుంది. ప్లస్ మీకు ఈయనకి డేంజర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఆ డేంజర్స్ గల కారణాలు ఏంటంటే మనం గమనిస్తే ఇప్పుడు గడ్డుకాలం ఎప్పుడు వస్తుంది, ఈ గడ్డుకాలానికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది మనం గమనించినట్టయితే ఆయనకి ఫస్ట్ మనం 2003 సాటర్న్ మిథున రాశిలో ఉన్నప్పుడు ఈయనకి ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే ఒక బ్లాస్ట్ జరగడం అనేది 2003లో జరిగింది. ఈ బ్లాస్ట్ అనేది శని ఇక్కడికి ఎంట్రీ అయిన నుంచి ఆయనకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు పదవీ యోగం లేదు. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఉండదన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పదవీ యోగం లేకపోవడానికి గల కారణాలు మీరు గమనించవచ్చు. దేనికి ఎందుకు లేదు అని మనం అనుకుంటే, టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇతనికి రాజయోగానికి ఇస్తున్న కారకుడు పొలిటీషియన్స్ అందరికి కూడా శనే. చాలామంది ఐడియా లేక రవినో లేకపోతే వేరే వేరే గ్రహాలను చూస్తారు. ఎందుకంటే పబ్లిక్ పల్స్ అనేది కూడా ఇప్పుడు కూడా సాటర్న్ జూపిటర్ మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఉంటున్న రాజరిక వంశాలు కాదు కాబట్టి. ఇక్కడ ఈయన ఐటీది మీకు చెప్పాను కదా, శని యొక్క కర్మకారకం. అంటే శని యొక్క ఎగ్జాక్ట్ కర్మని ఎవరైతే కరెక్ట్గా నిర్వర్తిస్తూ ఉంటారో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ సబ్కాన్షియస్నెస్ ఎలా పనిచేస్తుంది పబ్లిక్ మీద అనేది ఈయన జాతకం చూసిన ప్రతిసారి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆయన కమ్యూనికేట్ చేసేది ఏదైనా సరే అది కరెక్ట్ రాంగ్ అని చెప్పడానికి శుక్రుడు బలంగా ఉన్నాడు, గురువు బలంగా ఉన్నాడు, శని బలంగా ఉన్నాడు. ఏదైనా సరే పక్కాగా పబ్లిక్కి అర్థం అవుతుంది. అంటే అది చిన్నది పెద్దది అనేది ఏముండదు. అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఈయన అర్థమైనట్టు చెప్పగలుగుతారనమాట. ఇది చెప్పేది ఇంకా అర్థమవుతుంది. ఎందుకు శని దశమ దృష్టి బలంగా మిథునం మీద ఉండడం, అలాగే గురువు శుక్రుడు అన్నీ బలంగా ఉండడం. అలాగే మరి మనం ఇతనికి అపోనెంట్గా వచ్చిన వ్యక్తి యొక్క జాతకం కూడా మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు ఈయనకున్న స్ట్రెంగ్త్ కోర్స్ కూడా మీకు చెప్పాను. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా మీరు చేసే కామెంట్స్ రూపంలో నేను ఏదైనా మిస్ అయింది ఉంటే కంపల్సరీ చేసి పెడతాను. ప్లస్ మీకు పబ్లిక్ పల్స్ కూడా మీకు అర్థమై ఉన్నట్టుంది. నేను ఇంకొక చిన్న ముక్క కూడా చెప్పేస్తాను. జనరల్గా ఈయన ఐటీని పట్టుకున్నారు కాబట్టే ఈ స్థాయికి వచ్చారు. జనరల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూశారనుకోండి, రూరల్ డెవలప్మెంట్ ప్లస్ మెడికల్ ఎక్కువ దాని మీద ఫోకస్ చేశారు. ఆ రూరల్ ఎడ్యుకేషను వీటి మీద ఉన్నారు ఎక్కువ. మీరు గమనించినట్టయితే ఆయన మెడికల్ కాలేజెస్, మెడికల్కి సంబంధించిన వాటి మీద టచ్ చేశారు. ఆయన జాతకంలో ఆ యోగం ఉంది. అలాగే ఈయన జాతకంలో ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ ప్లస్ ఐటీ ఇండస్ట్రీ ఈ రెండు ఎప్పుడు బలంగా ఈయనతో ఉన్నంతకాలం ఈయనకి అంటే పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ అవ్వదు. అలాగే పబ్లిక్ లైఫ్లో కూడా డిస్టర్బెన్స్ ఎప్పటి నుంచి వస్తుంది అంటే శని ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కొద్దిగా గడ్డుకాలంగా తోస్తుంది అనమాట. ఎందుకంటే ఈయనకి జన్మశని అవ్వడం దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళడం వరకు. అందువల్ల మీరు ఎప్పుడు కూడా ఆయన యొక్క ప్రాబ్లమేటిక్ పీరియడ్. ఇంకా మీకు క్లియర్గా ఇంకో చిన్న విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆయనకి మ్యారేజ్ అయినప్పుడు కూడా సాటర్న్ వచ్చేసి ఇదే ప్లేస్లో ఉన్నాడండి. 1981లో జరిగింది మ్యారేజ్. అప్పటికి సాటర్న్ వచ్చేసి కన్యలో ఉన్నప్పుడే ఆయనకి మ్యారేజ్ జరిగింది. అంటే మీకు ఆస్ట్రాలజీ వైజు మనల్ని పాలించే పర్సనాలిటీస్ యొక్క కేటగిరీస్ని ఎలా నేను డివైడ్ చేసి ఇచ్చేస్తున్నానో నేను మీకు చెప్పాను. మీకు ఇలాంటి ఫార్ములా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఎవరు చెప్పకపోవడం వల్ల కానివ్వండి, లేదా పాటించకపోవడం వల్ల కానివ్వండి, కొద్ది పబ్లిక్ పల్స్ అనేది మిస్ అయ్యారు. అది మనం ఆయన జాతకంలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఈయన జాతకం కూడా క్లియర్ కట్గా మీకు అనౌన్స్ చేశాను కదా. ఆయన ఫస్ట్ టైం సీఎం అయిన శని గోచారంలోనే ఉన్నారు. డిస్టర్బెన్స్ కూడా వచ్చింది 23లో, 93లో కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. బట్ రాజయోగం పట్టింది.
అంటే ఇక్కడ పబ్లిక్ ఎటువైపు ఉంటారనేది ఇద్దరు కూడా తూచా తప్పకుండా పాటించిన రెమెడికల్ ఫోర్సెస్ అనండి, లైఫ్ ప్యాటర్న్స్ అనండి బాగా వర్కౌట్ అయ్యాయి. ప్లస్ జనాల యొక్క పరిస్థితి మీకు ఈరోజు తెలుసు కాబట్టి సక్సెస్ఫుల్ ఎలా అయ్యారు, ఈరోజు హైదరాబాద్ మొత్తం ఇండియా మొత్తం ఎలా మాట్లాడుకుంటున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనేది మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఇది జాతకంలో ఉండే బలాలు. మీ పర్సనల్ జాతకాల్లో కూడా ఇలాంటి ప్యాటర్న్స్ని యాక్టివేట్ చేసుకొని రాజయోగాలను మీరు కూడా పాటించవచ్చు. ఫ్రెండ్స్, వీలైతే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.